హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యస్ రెసిపీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా చికెన్ ఫ్రై చేసేసుకుందాము. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసి పెట్టవచ్చు. చాలా బాగుందండి, చాలా సూపర్గా వచ్చింది టేస్ట్. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి, బగారా రైస్లోకి, పలావ్లోకి అన్నిటికి కూడా చాలా బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పీస్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. మరి ఎలా చేసుకోవాలో ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనం 1/2 కిలో చికెన్ తీసుకోవాలి, లేదా 1 కిలో అయినా తీసుకోండి. శుభ్రంగా కడగండి. మనం కడగడం వల్ల నీసు వాసన అనేది రాదు. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో వేసుకొని కర్రీ చేసుకుందాము. కర్రీకి కడాయి పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 యాలకులు, 2 బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి బాగా అయ్యేటట్టు కలిపేసుకోండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనం ఈ కర్రీకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసి చిన్న ముక్కల కింద పక్కన పెట్టుకోవాలి. ఈ హోల్ గరం మసాలా ఒక్కసారి గరిటతో కలిపేసుకోండి. మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని ఈ కడాయిలో వేసేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటా తీసుకుని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు వేసేసిన తర్వాత 2 నిమిషాలకి మనం టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి టమాటాలు కానీ ఉల్లిపాయలు కానీ బాగా మగ్గుతాయి. మగ్గడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ తీసుకోండి. మా రుచికి తగ్గట్టు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పట్టింది. ఒకసారి మనం సాల్ట్ కూడా వేసేసిన తర్వాత కలిపేసుకోవాలి. సాల్ట్ ఉల్లిపాయల్లో ఎందుకు వేసామంటే తొందరగా మగ్గుతుంది. మగ్గడం వల్ల మనకి కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది. సాల్ట్ వేసేసి కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే రుచి బాగుంటుంది. ఇంట్లో పట్టింది వేయడానికి ట్రై చేయండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీకి పసుపు ఎక్కువ పడుతుంది. మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. మనకి మసాలా బాగా పట్టడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయల్లోకి. అందుకని కలిపేసుకోవాలి. కలిపేసుకుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వండి. మనకి మగ్గనివ్వడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి కలిపేసుకోవాలి. మనం ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఇంకా మగ్గుతాయి ఉల్లిపాయలు. చికెన్ కర్రీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ అడుగుతారు అందరూ చేయమని. అంత బాగుంటుంది. మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీని చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి. ఇందులోనే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనం హోల్ గరం మసాలా వేసాం కదా, ఆ ఫ్లేవర్ ఈ ఫ్లేవర్కి సరిపోతుంది. చికెన్ మసాలా కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మనం మగ్గించుకోవాలి. ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోనే గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని గరిటెతో కలిపేసుకొని స్లోగా మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లోకి పెట్టేసి మగ్గనివ్వాలి. మనకి మసాలా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల మనకి పచ్చివాసన రాదు. పచ్చివాసన రాకుండా ఉంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలని, మసాలాని ఫ్రై అవనిచ్చిన తర్వాత ఇందులోనే మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాకనే చికెన్ యాడ్ చేసుకోవాలి. లేదంటే మనకి టేస్ట్ బాగోదు, పచ్చివాసన వస్తుంది మసాలాలు. కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలపండి. మిక్స్ అయ్యేటట్టు కలపండి. దానివల్ల ముక్క మసాలాకి బాగా పట్టి చాలా డెలిషియస్గా టేస్టీగా ఉంటుంది. బాగా కలిపేసుకోవాలి గరిటెతో. మనం కలుపుకున్నాకనే తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి ఉప్పు ఇంకా మనం మసాలాలు యాడ్ చేసాం కదా, దానివల్ల ముక్క ఇలా ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు. వంట రాలేని వాళ్ళు కూడా చాలా ఈజీగా సేమ్ టేస్ట్తోనే చేసేస్తారు. అంత బాగుంటుంది. అంత సింపుల్గా చేసేయచ్చు. ఏం కష్టపడిన అవసరం లేదండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మర్చిపోవద్దు. మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం కదా, చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నాం. ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా వాటర్ పైకి తేలుతుంది.
ఇంకొకసారి గరిటెతో బాగా కలిపేసుకోవాలి. మనం కలిపేయడం వల్ల మనకి ముక్కకి బాగా పడుతుంది. ఇంకా ఇప్పుడు ఉడికిన తర్వాత ఎక్కువ కలపొద్దండి, కలపడం వల్ల మనకి ముక్క విరిగిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక్కసారి బాగా కలిపేసుకొని బాగా ఎగిరించుకోవాలి. మనకి బాగా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే మనం కారం యాడ్ చేసుకోవాలి. కారం 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు అయితే 1 టేబుల్ స్పూన్ తక్కువ వేసుకోండి. మనం మసాలాలు, హోల్ గరం మసాలాలు ఇవన్నీ యాడ్ చేసాం కదా, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, దానివల్ల మనకి కారం అనేది పెరుగుతుంది. కాబట్టి కారం మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. పిల్లలు తినరు అనుకుంటే కనుక తక్కువ వేసుకోండి, మీరు చూసుకుని యాడ్ చేసుకోండి. మనం కారం బాగా ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కూడా మనం కలుపుకొని మగ్గించుకోవాలి. కారం ముక్కకు పట్టేటట్టు ఎందుకు కలుపుతున్నామంటే తర్వాత మనకి తినేటప్పుడు పచ్చివాసన వస్తుంది. కాబట్టి బాగా పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మాత్రమే, పచ్చివాసన పోయిన తర్వాత మాత్రమే ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను స్మాల్ గ్లాస్తో యాడ్ చేసుకున్నాను. చూడండి, స్మాల్ గ్లాస్తో ఈ గ్లాస్తో యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ లేదా మీకు ఇంకా చిన్న గ్లాస్ ఉంటే లేదా పెద్ద గ్లాస్ ఉంటే చూసుకుని వేసుకోండి. ఒక్కసారి వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం మూత పెట్టి కర్రీ అయ్యే వరకు కూడా, ఫ్రై అయ్యే వరకు కూడా మగ్గించుకోవడమేనండి. మనకి వాటర్ ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. మన చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఇంకా బాగుంటుంది. చూడండి, మూత పెట్టేసి మగ్గనివ్వండి. చూడ్డానికి ఎంతో టేస్ట్గా ఉంది కదా, ఎంతో బాగుంది కదా, తినడానికి ఇంకా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం మూత తీసి చూస్తే ఈ విధంగా మళ్ళీ రెడీ అవుతుంది. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. చూడండి, ముక్క ఎంత డెలిషియస్గా ఉందో, ఎంత బాగుందో చూడడానికి. మనకి చపాతీలోకి, రైస్లోకి, బగారా రైస్లోకి, పల్వాలోకి అన్నిటిలో కూడా సెట్ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పైన నేను గార్నిష్గా యాడ్ చేసుకున్నాను కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేసుకుంటే. అంతేనండి, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఎంతమందికి చికెన్ ఇష్టమో లైక్ చేయండి. ఈ వీకెండ్ స్పెషల్గా ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. చాలా సింపుల్గా చెప్పాను కదండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి ఎలా ఉందో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.